తొలిచూలే ఔషధాలయం. అల్లం, క్యారెట్ రసంలు తీసుకుంటే అతిసార తగ్గుతుంది. పుచ్చకాయ తింటే కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. తులసి, పుదీనా వంటి ఆకులు నమలడం ద్వారా నోటి దుర్వాసనను నివారించవచ్చు. వెల్లుల్లి నలగొట్టి 10 నిమిషాలకొకసారి వాసన పీలుస్తుంటే జలుబు తగ్గిపోతుంది. పడిశం వల్ల బాధగా ఉంటే వెల్లుల్లి ఎక్కువగా తినండి. అది వైరస్కు వ్యతిరేకంగా పనిచేసి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఎన్నో రకాల మందులకు తగ్గని ఇస్నోఫీలియాను తులసి రసం, తేనెల మిశ్రమం తగ్గిస్తుంది. రక్తహీనత ఉన్నవారు తరచుగా ధనియాల కషాయం తీసుకోవడం సర్వోత్తమం. వేసవిలో శరీర వేడి తగ్గించుకునేందుకు కొబ్బరి బోండాలు, పండ్ల రసాలే కాదు, మజ్జిగలో జీలకర్ర వేసి తాగినా చాలా మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో వట్టివేరు, సుగంధి పాల కషాయం తాగితే ఆరోగ్యం. పెరుగు, మజ్జిగ క్రమం తప్పకుండా రోజు తీసుకుంటూ ఉంటే పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మజ్జిగ, పెరుగులు తీసుకుంటూ ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది. మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, హార్మోన్లు ఉండడమే కాక నికోటిన్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల జుట్టు రాలకుండా తిరిగి మళ్ళీ ఎదిగేలా చేసే శక్తి మెంతులకు ఉంది. నారింజ రంగు సంపెంగ నుంచి తీసిన రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణాశయ క్యాన్సర్కు మంచి ఔషధం. వాతం, పైత్యం, శ్లేష్మములను పూర్తిగా హరించే గుణం ఉసిరికాయలో ఉంటుంది. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.